ఎవ్వడు ఆపలేడు. వాడు ఎంత గొప్ప భక్తుడు అవని, ఎంత లాంటి వ్యక్తి అవని, ఎంత గొప్ప విజయాలు సాధించిన వాడవని, అన్నీ ఉన్నవాడవని, ఏదో ఒక సమయంలో ఆ యొక్క లోయల అనుభవం అంటే ఆ ఒంటరితనం, డిప్రెషన్ కి కారణం మనుషుల బెదిరింపులు కొన్నిసార్లు, పరిస్థితుల ప్రభావం కొన్నిసార్లు, మనల్ని మనమే ఎక్కువగా ఊహించుకున్నప్పుడు కూడా, మన గురించి మనం ఎక్కువ ఆలోచించుకున్నాం అనుకో, నీ గురించి నువ్వు ఖచ్చితంగా కిందే పడిపోతావు, పైకి వెళ్ళావు. ఎప్పుడు అలాంటి ఆలోచనకు చోటు ఇవ్వకండి. నేను చావను, నేను బతికి నా దేవుని కార్యాలు వివరిస్తా. ఎంత కృంగుదల వచ్చినా సరే, అన్ని పోయినా సరే, అందరూ నిన్ను విడిచిపెట్టినా సరే, దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. ఏలియాను ప్రభు చూస్తున్నాడు. వాడు కూడా వదిలిపెట్టేవాడు కాదండి, మనుషులు లాంటి వాడు కాదు ప్రభు. మనుషులు వాడుకుంటాం, వాడు ఉపయోగం అయిపోయినంటే వాడిని పట్టించుకోం మనం. యేసయ్య అలా కాదు. నిన్ను ఒక్కసారి ప్రేమించాడా అంతం వరకు ప్రేమిస్తాడు.